సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే. చక్రధర్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. చక్రధర్ గారు, ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఓనర్స్ కి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ ఒకటి చదివాను నేను సోషల్ మీడియాలో. సో ఆర్టికల్ ఏంటంటే, if a housing society's annual turnover exceeds rupees 20 lakh and an individual flat owner pays more than 7,500 per month as a maintenance, then 18% GST becomes applicable on the full maintenance amount, not just the amount exceeding rupees 7,500 according to the policies అంటూ కూడా ఒక వార్త వచ్చింది. అంటే ఏ అపార్ట్మెంట్ లో సొసైటీ అయితే సంవత్సరానికి 20 లక్షల రూపాయల టర్న్ ఓవర్ కలిగి ఉంటుందో, అదేవిధంగా ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన 7,500 రూపాయల కంటే ఎక్కువ కనుక మెయింటెనెన్స్ కనుక పే చేస్తుంటే అతను 18% GST కట్టాలంటూ కూడా ఇది వార్త సారాంశం. సో దీనికి సంబంధించి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డీటెయిల్స్ తెలియజేయగలరు? యాక్చువల్గా నేను కూడా ఒక గేటెడ్ కమిటీలో ఉంటానండి. నిన్న నుంచి మాకు ఇవే న్యూస్లు వాట్సాప్లో గ్రూప్స్లో కూడా ఇవే వస్తున్నాయి. ఏంటి మనం కట్టాలా, నిజమేనా ఈ వార్త అని చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది వాస్తవంగానే కొత్తగా గవర్నమెంట్ తెచ్చిన రూల్ అండి. ఇది ఎస్పెషల్లీ మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమిటీస్ వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ హైదరాబాద్ లో మనకి మై హోమ్ వాళ్ళు కట్టారు ఫస్ట్ హైరేజ్ అపార్ట్మెంట్. తర్వాత మీకు అపర్ణ వాళ్ళు కావచ్చు, అలాగే రాజపుష్ప కావచ్చు, వాసవి గ్రూప్, ప్రెస్టీజ్, ఇట్లాంటి అందరూ కూడా హైరేజ్ అపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ లో జరిగేది ఏంటంటేనండి, వాళ్ళు ఒక 15 acres 20 acres ల్యాండ్ లో చాలా బ్లాక్స్ కడతారు. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అంటూ ఒక 10-15 బ్లాక్స్ కడతారు. ఎప్పుడైతే ఇంత బ్లాక్స్ కడుతున్నారో వాళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది బాగా పెరుగుతుంది. మనం మామూలుగా చాలా మంది మనకి ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్ వాళ్ళకి 2,000-3,000 రూపీస్ దాకా మనకి పడుతుంది మెయింటెనెన్స్. కానీ ఇంత బ్లాక్ లో మీకు ఏమవుతుందంటే, ఇంత వేరియేషన్ లో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉండడం వల్ల ఆ ల్యాండ్ 22 acres 15 acres ఉన్నప్పుడు ఏమవుతుందంటే మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. ప్రతి ఒక్క బ్లాక్ సెక్యూరిటీ కావాలి. సో అలా సెక్యూరిటీకి ప్రతి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అంత మెయింటెనెన్స్ లో మెయిన్ గా వచ్చేవి ఈ సెక్యూరిటీ, క్లీన్ చేయడానికి, గార్డెనింగ్, క్లీనింగ్ కి. మాకు ఏంటంటే మా సొసైటీలో 149 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఆ 149 సెక్యూరిటీ గార్డ్స్ లో ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు ఇప్పుడు మనం షిఫ్ట్లలో పనిచేస్తారు. బట్ వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలంటేనే మరి భారీగానే ఉంటుంది. సో ఎట్లా చేస్తారంటేనండి, 3 రూపీస్ పర్ స్క్వేర్ సేఫ్టీ కింద వాళ్ళు చార్జ్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, అంత పెద్ద గేటెడ్ కమిటీలో కూడా మనకి 2 bedroom ఫ్లాట్స్ ఉంటాయి, 2.5 bedroom ఫ్లాట్స్ ఉంటాయి, 3 bedroom ఫ్లాట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఫ్లాట్ కి కూడా ఏంటంటే ఒక ఎస్ఎఫ్టీ ఉంటుంది. 1,200 రూపీస్ 1,200 ఎస్ఎఫ్టీ మినిమం తీసుకుంటూ 3,000 4,000 ఎస్ఎఫ్టీ కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే 3 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చార్జ్ చేస్తున్నారో, ఇది ఎస్పెషల్గా ఎవరికి బర్డెన్ అవుతుంది అంటే 2 bedroom వాళ్ళకి పెద్ద బర్డెన్ ఉండదండి. ఎందుకంటే మనకి 1,200 ఎస్ఎఫ్టీ 100 ఎస్ఎఫ్టీకి ఉండదు. 2,500 ఎస్ఎఫ్టీకి మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది పెద్ద బర్డెన్ అవుతుంది. ఎందుకంటే 2,500 రూపీస్ అంటే మనకి ఇంటూ 3 ఎస్ఎఫ్టీ వేసుకుంటే 7,500 రూపీస్ అయింది వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద బర్డెన్ అవుతుంది. సో దీని మీద వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సపోజ్ మీ కనుక మెయింటెనెన్స్ చార్జెస్, సపోజ్ మీరు 10,000 మెయింటెనెన్స్ కడుతున్నారు అనుకోండి మెయింటెనెన్స్, ఆ 10,000 మీద ఇంకో అడిషనల్ గా 1,800 కట్టాల్సిందే అని చెప్తున్నాయి. ఇది ఎస్పెషల్ గా మనకి ఏంటంటే ఈ ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళవి అలాంటి వాళ్ళు చూస్తే మీకు 4,000 ఎస్ఎఫ్టీ 5,000 ఎస్ఎఫ్టీ ఉంటాయి అన్నమాట. సో అలా పెద్ద పెద్ద ఎస్ఎఫ్టీ ఉన్న ఇప్పుడు చూస్తే మీకు గుర్గావ్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, మన హైదరాబాద్ కావచ్చు, ఇట్లాంటి చోట ఇక్కడ హ్యూజ్ అయిపోయినాయి. ఇవాళ రేపు చూస్తే ప్రతి వాళ్ళు హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, గేటెడ్ కమిటీస్ బాగా వస్తున్నాయి. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి మాత్రం బాగా ఇంపాక్ట్ ఉందండి. దీనివల్ల ఏమన్నా సేల్స్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉందా ఫర్దర్ గా? లేకపోతే టెనెంట్స్ కూడా మేము ఎందుకు కట్టాలంటారు, ఓనర్స్ అంటారు టెనెంట్స్ మీద వేస్తారు. ఇప్పటికీ ఆల్రెడీ బాగుతున్నారు బాబు, మీరు మళ్ళీ ఇది ఒకటి అడిషనల్ బాధ అని చెప్పి రారు. సో మనం ఎట్లాంటి అవాయిడ్ చేయాలి అంటే మినీ క్రెడిట్ కమిటీస్ తీసుకోవడం అడ్వైజబుల్ అండి. మినీ క్రెడిట్ కమిటీస్ అంటే జనరల్ గా ఒక క్రెడిట్ కమిటీలో మనకు వచ్చే అడిషనల్ గా ఏంటంటే క్లబ్ హౌస్ వస్తుంది అడిషనల్ గా. అందులో ఒక స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఒక జిమ్ కావచ్చు, అలాగే ఒక సెలూన్స్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ. సో ఇట్లాంటి మనం తప్పించుకోవాలి అంటే మాత్రం పెద్ద క్రెడిట్ కమిటీ కాకుండా మినీ క్రెడిట్ కమిటీస్ అని వస్తాయండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ పోచారం ఉంది. సో పోచారం దగ్గర ఇన్ఫోసిస్ అందరికీ తెలుసు. ఆ ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ ఒక క్రెడిట్ కమిటీ కడుతున్నారు, మినీ క్రెడిట్ కమిటీ. అందులో ఏ బ్లాక్, బి బ్లాక్ 2 రకాలు ఉంటాయి. 5 floors ఉంటాయి. సో మనకి ఫ్లోర్స్ తక్కువ. సో ఒకటే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, సెక్యూరిటీ కూడా తక్కువ పెట్టుకోవచ్చు. 5 floors కాబట్టి మ్యాన్ పవర్ కూడా ఎక్కువ ఒక్కర్లేదు. మీకు అందులోనే జిమ్ ఇచ్చారు, స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు, సూపర్ మార్కెట్ ఇచ్చారు, అలాగే మీకు సెలూన్స్ ఇచ్చారు, బ్యూటీ పార్లర్ ఇచ్చారు, చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఉండి ప్లస్ చిన్న అపార్ట్మెంట్ అయితే కనుక, చిన్న సైజ్ అయితే కనుక మీకు రాబోయే రోజుల్లో పెద్ద బర్డెన్ ఉండదండి. మన మెయింటెనెన్స్ ఎప్పుడు కూడా 7,000 దాటదు. అదే కనుక మనం పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్ళామంటే మాత్రం
మనకి బ్యాండే. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు 7,500 రూపీస్ మనకి ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతూ వెళ్తుంది. రేపు 15,000 20,000 ఎస్ఎఫ్ కూడా వస్తుంది. బై 2040కి అంచనా ఏంటంటే మా సొసైటీ మెయింటెనెన్స్ 20,000 అవుతుంది నెలకి అని చెప్పి. మరి 20,000 మీద 18% అంటే చాలా ఎక్కువ. సో కాబట్టి ఇప్పుడు కొనుక్కుని ఆలోచిస్తారు నిజంగా ఇది కూడా యాడ్ చేయాలి మనం, ఏదో ప్లానింగ్ తీసుకోవడం కాదు, రిటైర్మెంట్ ప్లానింగ్ అని, సొంత ఇల్లు ఉన్నా కూడా ఇట్లాంటివన్నీ అడిషనల్ గా కట్టాల్సిందే అని చెప్పి. సో కాబట్టి దీని ఇంపాక్ట్ అయితే కొంచెం ఉంటుందండి. రాబోయే రోజుల్లో కొనాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటారు. సో ఇది 18% అనేది కొంచెం పెద్ద అమౌంట్. కాకపోతే అదే సొసైటీలో కనుక చిన్న సేఫ్టీలు ఉంటాయి కనుక, ఇప్పుడు నాకు తెలిసి రాబోయే రోజుల్లో అంత ఎక్కువ సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కి వెళ్తారండి. ఎందుకంటే 3 బెడ్రూమ్ వెళ్ళారంటే మాత్రం వాళ్ళకి మెయింటెనెన్స్ పెరిగిపోతుంది. 2,500 సేఫ్టీ కన్నా మించి వెళ్ళారంటే మాత్రం ఇవన్నీ అప్లికబుల్ అవుతాయండి. ఇంకోటి ఏంటంటే ఒక క్లాస్ ఉంది, 20 lakhs అండ్ అబౌవ్ టర్న్ ఓవర్ ఉంటాయి పర్ యానం, అదొక క్లాస్ ఉంది ఇందులో. సో మినీ గేటెడ్ కమ్యూనిటీస్ కి మనకి చూస్తే హార్డ్లీ 15 lakhs 10 lakhs వస్తుందండి టర్న్ ఓవర్. వేరాజ్ హై సొసైటీస్ లో మాత్రం ఇప్పుడు మా దాంట్లో దగ్గర 1 crore ఉందండి టర్న్ ఓవర్ మెయింటెనెన్స్. సో కాబట్టి అట్లాంటి వాటికి ఇది అప్లికబుల్ అవుతుంది. యాక్చువల్గా అప్పటికి కూడా ఏంటంటే క్లబ్ హౌస్ లో మనం చూస్తేనండి వాళ్ళు రెంట్లకు ఇస్తారు చాలా ఫంక్షన్స్ హాల్స్ కానీ అన్ని కట్టేది. ఎందుకంటే ఆ రెంట్లో వచ్చే రెంటల్ ఇన్కమ్ మీద మనం తప్పించుకోవచ్చు మెయింటెనెన్స్ అని చెప్పి. బియాండ్ ద లిమిట్ కూడా వస్తున్నాయి ఇవాళ మనం చూస్తాం. కాబట్టి సమ్మర్ లో వాటర్ ట్యాంక్స్ ఎక్కువ వస్తాయి. సో కాబట్టి ఇన్కమ్ మెయింటెనెన్స్ పెరుగుతుంది. సో ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉందండి. 18% అనేది కొంచెం కరెక్ట్ కాదు. చాలా మంది దానికోసం యాజిటేషన్ మొదలుపెట్టారు, ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నారు, మెయిల్స్ పంపిస్తున్నారు గవర్నమెంట్ కి, కొంచెం చూడండి కన్సిడర్ చేయండి అది ఇది అని చెప్పి. మనం చూడాలండి ఫర్దర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మీద కూడా కొంత ఇంపాక్ట్ జరుగుతుంది. ఇంకా పెద్ద సెప్ట్లు కట్టకుండా చిన్న సెప్ట్లు కట్టడం ఇట్లాంటివి ప్రత్యామ్నాయంగా వస్తుంటాయేమో ఫ్యూచర్ లో. సో మినీ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే ఈ తలకాయ పడదండి. ఇండివిజువల్ గా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. బట్ పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళకైతే మాత్రం ఆల్మోస్ట్ నెలకు 10,000 వరకు మెయింటెనెన్స్. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయండి. చూస్తే మనకి తల్లాపూర్ కానివ్వండి, ఇటు మనకి చూస్తే సదాశివపేట కానివ్వండి, పటాన్ చెరువు కానివ్వండి, ఇప్పుడంతా మోకిలా కానివ్వండి, మోకిలా మొత్తం గేటెడ్ కమిటీ విలాసే ఉంటాయి. విల్లాస్ కానీ గేటెడ్ కమిటీలో ఉంటాయి. వాళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ మీకు 10,000 15,000 ఉంది. వాళ్ళందరూ కూడా అప్లికబుల్ అయ్యేది. అపార్ట్మెంట్సే కాదు, ఈవెన్ గేటెడ్ కమిటీ విల్లాస్ కూడా ఇది అప్లికబుల్. ఎందుకంటే వాళ్ళ టర్న్ ఓవర్ 20 lakhs దాటిపోయింది. సో కాబట్టి హై మెయింటెనెన్స్ ఉన్నప్పుడు మనం కట్టాల్సిందేనండి. సరే వాళ్ళు అనేది ఏంటంటే 10,000 కడుతున్నప్పుడు ఇంకో 1800 ఎక్కువ అంటారు. సో అట్లాగే ఇది వస్తుంది, లా అయితే వస్తుంది. ఈ మధ్య చూసండి గవర్నమెంట్ వాళ్ళు ఎస్పెషల్లీ రెంటల్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ వేయాలంటున్నారు, ఇట్లాంటివన్నీ తీసుకొస్తున్నారు. సో ఇది GST ఆన్ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.